తొలి ప్రేమ లాగ్ లైన్ ఏంటంటే యువతకు ఒక ఆశయం ఉండాలి, ప్రేమ ఒకటే కాదు అనే పాయింట్ మీద చెప్పాడు. ప్రేమ ఒకటే కాదు, ఒక ఆశయం ఉండాలి అనేది మనకి ఎండ్ కార్డ్ లో తెలుస్తుంది. సో అందులో తొలి ప్రేమలో పిచ్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంటర్టైన్మెంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే అందులో. సో సపోర్టింగ్ రోల్స్ మన వాసుకి గారు, నగేష్ గారు. క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ద బాయ్ నెక్స్ట్ డోర్ లోనే అనిపిస్తాడు అతను. ఎందుకంటే అతను కేవలం ఫస్ట్ సినిమాకు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ సినిమా వరకే చిరంజీవి తమ్ముడులాగా చూశారు, చిరంజీవి తమ్ముడని. ఆ తర్వాత పోను 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 తొలి ప్రేమ సినిమా వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ అందరూ అలా మోయగలిగారు. తొలి ప్రేమ సినిమాలో అది క్యారెక్టరైజేషన్ అంతా న్యాచురల్ గా ఉంటుంది. ఎవరు వీడేంటి ఓవర్ చేస్తున్నాడు, వీడేంటి తక్కువ చేస్తున్నాడు, వీడి ఎక్కువ, ఇలా ఏమీ ఉండదు అనమాట. ఈ కుర్రాడు బాగున్నాడబ్బా, చాలా న్యాచురల్ గా ఉన్నాడబ్బా. అంటే పవన్ కళ్యాణ్ పెయిన్ తన పెయిన్ లాగా ఫీల్ అయ్యారు చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఈ సినిమాలో వాడిన ఎలిమెంట్స్ ఏంటంటే ఫ్యామిలీ గురించి చెప్పాడు, ఫ్రెండ్స్ గురించి చెప్పాడు, ప్రేమ గురించి చెప్పాడు, యువతకు ఒక ఆశయం ఉందని ఆశయం గురించి చెప్పాడు. ఇలా ఇన్ని కలవడం వల్లనే ముఖ్యంగా తొలి ప్రేమ ఆ రేంజ్ లో బౌన్స్ అయింది. అంటే అశ్లీలంగా ఎక్కడ ఒక్క సీన్ కూడా ఉండదు తొలి ప్రేమలో. ఫ్యామిలీతో వెళ్ళి కంఫర్ట్ గా థియేటర్ లో చూసి వెనక్కి రావచ్చు. అంటే అంత గొప్ప సినిమా తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరీర్ లో తొలి ప్రేమ, ఖుషి ఆ రెండు ఆయన గురించి చెప్పాలంటే రెండు సినిమాలు గుర్తు. వాటిలో మొదటి వరుస తొలి ప్రేమ. సో కథ విషయానికి వస్తే తొలి ప్రేమ సినిమా మనకు స్క్రీన్ ఓపెనింగ్ లో మనకు డిస్కోటెక్ పబ్ లో ఓపెన్ అవుతుంది. పబ్ లో నగేష్ గారు హడావిడిగా ఉంటారు. అక్కడికి వచ్చేసి ఒక అమ్మాయి బ్యాచ్ కింద కార్ లో ఎంట్రీ ఇస్తారనమాట. అంటే ఇది రివర్స్ లో ఉంటుంది స్క్రీన్ ప్లే ఈ సీన్ మనకి ఎక్స్పెషల్లీ. ఎందుకంటే ఫస్ట్ పబ్ని చూపించి యాక్చువల్లీ సాధారణంగా బిల్డింగ్ ని ఎస్టాబ్లిష్ చేసి లోపల జరిగే సీన్ ఓపెన్ చేస్తారు. ఈ సినిమా ఈ సీన్ లో ఏం చేశారంటే ఫస్ట్ పబ్ లో ఓపెన్ చేసి ఆ తర్వాత బిల్డింగ్ ఎక్స్టీరియర్ కి వస్తారు. ఎక్స్టీరియర్ కి వచ్చి అమ్మాయిలు లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్ లో పైకి వెళ్ళేసి అబ్బాయిలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అందులో రకరకాల అబ్బాయిలను కొంతమంది వీళ్ళ అమ్మాయిలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయి వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కార్నర్ లో నిల్చొని ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ అనుని పరిచయం చేస్తున్నారు ఆ వైట్ అండ్ వైట్ లో. అను అంటే అమ్మాయి ఫేస్ రివీల్ అవ్వదు, కానీ ఆర్డర్ ప్రకారం క్యారెక్టర్స్ ను పరిచయం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి. అంటే మన తను డైరెక్టర్ గారు వచ్చేసి కరుణాకరన్, అతని పాయింట్ ఆఫ్ ఏంటంటే అమ్మాయిలంటే ఏంజల్స్ అనమాట, వాళ్ళు అప్సరస్సులు అలాగనే అంటే ఆ వైట్ అండ్ వైట్ లో చెప్పాలనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో అమ్మాయి ఫేస్ రివీల్ చేయకుండా ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ వెతుక్కుంటూ ఆ అమ్మాయి పరిగెడుతూ ఉంటే అక్కడ క్యారెక్టర్స్ వాళ్ళ నాన్న పరిచయం అవుతాడు. ఇంకేంట్రా మొద్దు నిద్రపోతున్నావు వాళ్ళ నాన్న అనగానే, నువ్వేంటి నాన్న ఇక్కడ పబ్బులో ఉంటాడు పవన్ కళ్యాణ్ అనగానే కట్ చేస్తే అది ఇంట్లో పడుకొని ఉంటే వాళ్ళ నాన్న కిటికీలో తిడతా ఉంటాడు, మొద్దు నిద్ర లేరా పొద్దున 6 గంటలప్పుడు ఇంకా ఏంద్రా అని. అంటే ఇలా రివర్స్ లో స్క్రీన్ ఫ్లో వెళ్ళి మళ్ళీ ప్రాపర్ గా వచ్చేస్తుంది అనమాట. శివరాత్రి రోజు వాళ్ళ ఇంట్లో హడావిడి జరుగుతూ ఉంటుంది. అచ్యుత్ ఒక సీన్ లో ఉంటాడు, వాళ్ళ చిన్నయ్య అచ్యుత్ 2 సీన్లలో కనపడతాడు మనకు అచ్యుత్. సో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ తన కొత్త బైక్ ఉన్నానేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఆ తర్వాత తన చెల్లెలు పరిచయం అవుతుంది. తన చెల్లెలని అనుకోకుండా ట్రాఫిక్ లో ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ బాలు అనే క్యారెక్టర్ బైక్ లో ఎక్కిన తర్వాత అమ్మాయిని టైటానిక్ థియేటర్ సినిమాకి వెళ్తూ ఉంటుంది, అక్కడ డ్రాప్ చేస్తారు. యాక్చువల్లీ ఈ టైటానిక్ సినిమాకు తొలి ప్రేమకు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది. మీకు టైటానిక్ లో ఎవ్రీ నైట్ ఐ ఫీల్ యూ అనే సాంగ్ ఉంటుంది. ఎవ్రీ నైట్ ఐ ఫీల్ యూ అనేసి ఆ సాంగ్ లో మనకు కోరస్ లేడీ వాయిస్ ఉంటుంది. అది ఆ లేడీస్ అంటే డైరెక్టర్ గారు అంతకంటే ముందు తను ఖచ్చితంగా ఆ సినిమాను ఫాలో అయ్యాడు అనిపించే రకంగా ఉంటుందండి. ఆ లేడీస్ వాయిస్ ను కోరస్ ను తీసుకొని హీరోయిన్ అను క్యారెక్టరేషన్ కు బ్యాక్గ్రౌండ్ ప్రతి ఇంట్రడక్షన్ లో ఆ వాయిస్ ఒక రైజ్ అవుతూ ఉంటుంది, హమ్ చేస్తూ ఉంటారు ఒక కోరస్ వాయిస్. దానికి సిమిలర్ గా ఉంటుంది అనమాట తొలి ప్రేమ టైటానిక్. చెల్లెలు ఇంట్రడక్షన్ అంతా అయిన తర్వాత వేణుమాధవ్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేస్తాడంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్తాడు. ఆ అమ్మాయి ఇతన్ని ఇష్టపడుతుంది కానీ వీడికే ధైర్యం లేదురా అని చెప్పగానే ఆ లవ్ మ్యారేజ్ ఫిక్స్ చేసి పవన్ కళ్యాణ్ డేర్ చేసి పెళ్లి చేసి ఒక ఫైట్ జరిగి ఆ ఫైట్ వాళ్ళ నాన్న వరకు వెళ్ళి వాళ్ళ నాన్న పవన్ కళ్యాణ్ బాలు క్యారెక్టర్ తిడతారు, నీకు బుద్ధి ఉందా ఇంతసేపు పెళ్లిళ్ళు గొడవలు తప్ప చదువు సందేహం లేదురా నీకు అనగానే అది దానికి ఆ పెయిన్
తను ఫీల్ అవుతూ వాళ్ళ నాన్న తిట్టాడు అనేసి ఒక రోజు రాడుకో వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ఉంటాడు పవన్ కళ్యాణ్. సో అది దీవాలి నైట్. సో ఆ దీవాలి నైట్ లో ఆ అను క్యారెక్టర్ ఎంటర్ అయ్యి అక్కడ చిచ్చుబుడ్డి తను కాలుస్తూ ఆ ఆ, పిల్లలతో కలిసి ఆ అమ్మాయి ఎంట్రీ ఉంటుంది అనుది. సేమ్ వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్, ఆ పిల్లలతో రావడం, కారు ఎగ్జిట్ ఎన్నో ఉంటాయి. మనం ఇందులో ఒక లాజికల్ పాయింట్ ఆలోచిస్తే కళ్యాణ్ అక్కడికి వెళ్ళి రోడ్డు మీద కూర్చోవడం కరెక్టే, కానీ అంటే లాజిక్ ను పక్కన పెట్టి మాట్లాడితే ఆ అమ్మాయి ఇంటి దగ్గర కాల్చకుండా ఇక్కడికి వచ్చింది కాలవలసిన అవసరం ఏంటి? ఆ చిచ్చుబుడ్డి కాకపోతే డైరెక్టర్ క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్ట్ కాబట్టి కంపల్సరీ అక్కడికే వచ్చి ఆ చిచ్చుబుడ్డి కాలవాలి, పవన్ కళ్యాణ్కి ఎదురవ్వాలి. ఈ బాలు క్యారెక్టర్ తను వాళ్ళ అన్నయ్య వచ్చి ఇంటికి తీసుకెళ్ళడము, తను పొద్దున్నే నిద్ర లేచి ఆ ఈ అమ్మాయికి సంబంధించిన నైట్ అన్ని రివెంజ్ చేసుకొని పొద్దున్న ఆ చిచ్చుబుడ్డిని తీసుకొని తను వెళ్ళి అక్కడ ఇంట్లో మన తాజ్ మహల్ ను మనం పెడతాం చూడండి. ఇంతకుముందు అప్పుడు మనకు బయట షాపింగ్ మాల్ లో దొరికేటి తాజ్ మహల్ చిన్న గాజు బాక్స్ లో దాన్ని ప్యాక్ చేసి సేల్ చేసేవాళ్ళు. అంటే అక్కడే మనకు హుక్ ఇచ్చేసాడు. అంటే ఆ తాజ్ మహల్ లో ఫీల్ అవుతున్నాడు తను. బాలు క్యాటరేషన్ ఆ అమ్మాయి తాకిన వస్తువు తాజ్ మహల్ లో ఫీల్ అవుతున్నాడు అని మనకు అక్కడే చూపిస్తారు. ఆ తర్వాత ఏమి సోదర మనసుకు ఏమైంది అనే సాంగ్ స్టార్ట్ అవుద్ది. ఆ సాంగ్ లో తను చేసే చేష్టలు ఇవన్నీ తిక్కగా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఏమవుద్దంటే నెక్స్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ గుడిలో ఎదురవుతుంది. సెకండ్ ఇన్సిడెంట్ ఇది. ఆ అమ్మాయి తనకి ఎదురవ్వడము గుడిలో ఎదురవుతుంది. అక్కడ ఆ దేవుడి కోసం దేవత గుడిలోకి వచ్చినట్టు ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసము దేవత గుడిలోకి వచ్చినట్టు ఉంటుంది. అలా ఉంటుంది అనమాట ఆ అమ్మాయి ఆ సంప్రదాయమైన కాస్ట్యూమ్స్, ఆ టెంపుల్ అట్మాస్ఫియర్, తను రియాక్షన్ ఇవ్వడము, బాలు అంటే మీరేనా అని ఆ అమ్మాయి చెప్పడము, మీకోసం మీ అమ్మాయి ఎదురు చూస్తుందని చెప్పడము, ఇది ఎంత హెల్తీగా ఉంటుందంటే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ పవన్ కళ్యాణ్ వెళ్ళడము, ఈ లోపల వాళ్ళ నాన్న తిట్టడం ఆపేయడము. ఆ తర్వాత మూడో ఇంట్రడక్షన్ ఆ అమ్మాయిది షాపింగ్ మాల్. తన ఫ్రెండ్ ఎవరు ఇంటర్వ్యూ కావాలంటే షాపింగ్ మాల్కి వెళ్తాడు ఇంటర్వ్యూ కోసం. సో అక్కడ షాపింగ్ మాల్ లో అమ్మాయిని చూసి అక్కడి నుంచి తన ఒక పెయిన్ఫుల్ ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళా మనకు అది ఆ తాజ్ మహల్ సాంగ్. అంటే మూడు ఇన్సిడెంట్స్ ఇలా తనకు ఎదురవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక బేబీని ఎవరో ఫ్యామిలీ వెళ్తూ ఉంటే తన కింద పడిపోతుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి సేవ్ చేస్తాడు. సేవ్ చేస్తే పవన్ కళ్యాణ్ వెతుకుంటే ఈఎంఐ వస్తుంది రివర్స్ లో. ఇది ఎప్పుడెప్పుడు వీళ్ళు కలుస్తారా అంటే అప్పటికే పెయిన్ ఫీల్ అవుతున్నాయి. ఈ బాలు క్యాటరేషన్ అను ఎప్పుడు కలుస్తుందో అని ఆడియన్స్ వెయిట్ చేస్తారు. కానీ ఆ అమ్మాయి ట్రై చేస్తుంది, తను పట్టుకోవడం కుదరదు. సో తను ఎవరో తన ఫోటో ఈ మైండ్ రిజిస్టర్ అయిపోయింది. గుడిలోకి దేవత వచ్చింది, కానీ ఈసారి గర్భగుడిలోకి దేవత వచ్చినట్టు ఉంది అనమాట కళ్యాణ్ గారి కోసం. ఈ గందరగోళం అని తట్టుకోలేక చెల్లెలతో చెప్పి ఇదిరా బుజ్జి అని చెప్పిన తర్వాత చదువుకోవడానికి ఊటికి వెళ్ళాలనుకుంటాడు. ఊటికి వెళ్ళి రైల్వే స్టేషన్ లో అను కూడా తన నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరికి హెల్త్ బాగాలేదని తను చూడడం కోసము రైల్వే స్టేషన్ లో ఉంటుంది. అటు బాలు క్యారెక్టర్ పాస్ అవుతూ ఉంటే ఆటోగ్రాఫ్ మిస్ అయిన అతని కోసం అని అతను పలకడానికి ట్రై చేస్తుంది. పవన్ కళ్యాణ్ అర్థం కాదు, తను వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళిద్దరికి ఎదురైన ఇంకొక సీన్ అనమాట ఇది. కట్ చేస్తూ ఫైనల్ గా ఊటీలో ఆ రోడ్స్ దగ్గర పవన్ కళ్యాణ్ కారు బ్రేక్ అయ్యింటే అను వెళ్ళడము, అను వెళ్ళి ఆ తర్వాత యాక్సిడెంట్ అవ్వడము. యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని మాంటేజెస్ అన్ని రన్ అయ్యి మనకు తిరిగి అను పవన్ కళ్యాణ్ బాలు వాళ్ళ ఇంట్లోకి రావడము. అప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు గుడిలోకి దేవత వచ్చింది, కానీ ఈసారి గర్భగుడిలోకి దేవత వచ్చినట్టు ఉంది అనమాట కళ్యాణ్ గారి కోసం. అంటే దగ్గరైంది తనకు. ఇది బాలు అనుల టైటానిక్ లవ్ స్టోరీ, తొలి ప్రేమ. ఇంకా తను లవ్ ఎక్స్ప్రెస్ చేయాల్సిన తన టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. తను ఎప్పుడు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలన్న టైం కోసం వెయిట్ చేసే టైంలో మళ్ళీ సిచ్యువేషన్ రివర్స్ అవుతుందేమో భయపడే లోపల తన అమ్మాయి బర్త్డే వస్తుంది. అమ్మాయి బర్త్డేకి వచ్చిన పవన్ కళ్యాణ్ మనసులో ఏమైనా బ్లడ్ తో రాస్తాడనమాట. సో అంతకంటే ముందు తను బాలుకు ఒక గిఫ్ట్ ఇస్తుంది, బ్యాట్ గిఫ్ట్ ఇవ్వడము. తన గిఫ్ట్ తీసుకుంటూ తన రివర్స్ లో మళ్ళీ అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇవ్వడం, అది చూసి ఆ అమ్మాయి తన క్లాస్ బీకిన తర్వాత కళ్యాణ్ డిప్రెషన్ లో అక్కడికి వెళ్ళిపోవడము, ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని అక్కడ తను ఆ గిఫ్ట్ లో లెటర్ రాస్తుంటుంది.
ఆ లెటర్ ఫ్రెండ్స్ తో కూర్చొని చదువుని కన్వే చేసే కెమెరామెన్ కన్వే చేసే విధానం ఉంటుంది. రైట్ కార్నర్ నుంచి లెఫ్ట్ కార్నర్కి వెళ్తుంది కెమెరా. అంటే కెమెరా రౌండ్ ర్యాలీలో ఉంటుంది. రౌండ్ ర్యాలీలో అంటే అంత బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఉంటుంది అనమాట. లవ్ లెటర్ చదువుతూ ఉంటే ఆడియన్స్ చదివినట్టు ఫీల్ అవ్వాలి కదా, ఆ క్యారెక్టర్స్ చదువుతూ ఉంటాయి. అలా రౌండ్ ర్యాలీలో షాట్ ఉంటుంది. ఒకసారి రిమైండ్ చేసుకొని చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే షాట్ అది. అక్కడి నుంచి తను తనకు రాసిన లెటర్ ను మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలనేసి లెటర్ తీసుకొని తను బ్యాట్ తీసుకుని బయలుదేరతాడు. బ్యాట్ తీసుకుని బయలుదేరగానే అక్కడ ఒక రౌడీ ముఖ తను అటాక్ చేయడము, అక్కడ చిన్న ఫైట్ కట్ చేస్తే ఆ మూడ్ లోనే తను అను దగ్గరికి వెళ్ళడము, అను యుఎస్ గుడ్ న్యూస్ ను పవన్ కళ్యాణ్ కు చెప్తుంది. ఆ తర్వాత యుఎస్ వెళ్ళడానికి ఆ అమ్మాయి జర్నీ సంబంధించిన ఎన్ని ఫార్మాలిటీస్ రన్ అవుతాయి. ఎయిర్పోర్ట్ దాకా వెళ్తుంది. ఎయిర్పోర్ట్ లో ఫైనల్ గా లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్న టైంలో ఆ అమ్మాయి ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చి పాత షార్ట్స్ అవన్నీ ఒకసారి రివైండ్ అవుతాయి, మనకు అన్ని రివైండ్ అయ్యి, సో నేను వెళ్ళలేకపోతున్నాను బాలు, నువ్వంటే నాకు ఇష్టం బాలు, ఐ లవ్ యూ బాలు అనగానే యువతకు ఆశయం ఉండాలి, నీకు ఒక ఆశయం ఉంది, అక్కడికి వెళ్ళాలనేసి నాకు ఒక ఆశయం ఉంది, మంచి క్రికెట్ ప్లేయర్ అవ్వాలనేసి, మనం ఎప్పుడైనా ప్రేమించుకోవచ్చు అని ప్రేమకు చాలా డిఫరెంట్ గా అరే నువ్వు వెళ్ళు అని చెప్పి, అంటే ఒక క్యారెక్టర్ ఫ్లై అయిన తర్వాత కూడా క్లైమాక్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట ఇది. సో వరల్డ్ అంతా ఫేమస్ ఆ లవ్ స్టోరీ చెప్పాలంటే రోమియో జూలియట్, టైటానిక్ సినిమాలు చెప్పొచ్చు. కానీ తెలుగువాడు గుర్తుంచుకున్న టైటానిక్ లాంటి గొప్ప సినిమా తొలి ప్రేమ. ఇది బాలు అనుల టైటానిక్ లవ్ స్టోరీ తొలి ప్రేమ.